వాళ్ళండా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్. ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ముందు వీడియోలో చెప్పాను కదా బొప్పాయి పాలు ఎలా తీస్తారు ఏంటి అని మొత్తం ఒక ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను. కానీ చాలా మంది ఏమడిగారంటే కామెంట్లో, అక్క బొప్పాయి పాలు తీయడం ఎలాగో చూపించారు, బట్ వాటిని ఎలా క్లీన్ చేస్తారని అయితే వీడియో చేసి పెట్టమని చెప్పారనమాట. మీ అందరి కోసం అయితే ఈరోజు బొప్పాయి పాలు ఎలా క్లీన్ చేయాలని మొత్తం అయితే ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే బొప్పాయి పాలు తీయడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ మ్యాట్లు ఎలా క్లీన్ చేయాలి ఏంటి అని మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చాలా మంది చూస్తున్నారు బట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియో కానీ చూడకుంటే ఈ వీడియోకి ఏదైతే లింక్ ఇస్తాను, ప్రతి ఒక్కరైతే చూడండి. ఓకే గైస్, ఇప్పుడైతే మా వారైతే మ్యాట్లు అయితే ఊడుస్తున్నారు. ఇప్పుడైతే చూపిస్తా చూడండి. మొత్తం వాటర్ అయితే కొట్టేస్తామన్నమాట. ఇంక వీటిలన్నిటిని అయితే ఊడ్చాలి. ఇప్పుడైతే మా వారైతే ఊడుస్తున్నారు, చూపిస్తా చూడండి. ఇదండి, ఫస్ట్ అయితే ఒక మ్యాట్ అయితే ఊడ్చుకోవాలన్నమాట. అది ఊడ్చడం ఇప్పుడు ఎలాగో చూపిస్తా చూడండి. పిండంతా ఒక ప్లేస్కి అయితే రప్పియాలి. రప్పించిన తర్వాత ఇలాగైతే ఊడ్చాలన్నమాట. మేమైతే బకెట్ పెట్టి ఊడ్చాం కాబట్టి డైరెక్ట్గా వాటర్ అయితే ముందుగా అయితే చెప్పాను కదా, వాటర్ అయితే కొట్టేసి ఇలాగైతే ఊడ్చేస్తామన్నమాట. చూడండి ఎంత నీట్గా ఊడుస్తున్నారు మా వారు. ఆ పిండంతా ఒక ప్లేస్కి అయితే తీసుకొస్తారు, ఎందుకంటే మళ్ళీ అది ఇంకో మ్యాట్లో పోయాలి కాబట్టి. ఒక మ్యాట్కి అంత పిండి అయితే వచ్చిందనమాట. ఈరోజైతే కాయ కొంచెం బాగుంది కాబట్టి అందువల్ల అయితే పాలు బాగా వస్తాయి అనమాట. కాయ ఎంత బాగున్నా కూడా ఒక్కోసారి అయితే పాలు అయితే సరిగ్గా రావు. కొన్ని ప్లేస్లో అయితే కాయ తక్కువ ఉన్నా కూడా పాలు అయితే బాగా వస్తాయి అనమాట. ఇదండి పిండి, బొప్పాయి పాలు పిండి. చాలామంది బొప్పాయి పాలే అంటారు, బట్ బొప్పాయి పాలు పిండి కూడా అనమాట అది. అట్లా ప్రతి ఒక్క మ్యాట్ అయితే ఊడ్చుకోవాలన్నమాట. ఊడ్చుకొని ఈ మ్యాట్లు అయితే పోసుకోవాలి. అన్ని మ్యాట్లు ఇదే పిండే కాదన్నమాట. మనము ఎత్తుకొని మ్యాట్లో క్యాన్లో పొయ్యగలుగుతామని అనుకునేంత వరకు ఈ మ్యాట్లు అయితే పోయచ్చు అనమాట. ఇది వచ్చి ఇప్పుడు 2 మ్యాట్లు పిండి అనమాట. ఫస్ట్ ఈ మ్యాట్ అయితే ఊడ్చుంటారు కదా, ఆ మ్యాట్ పిండి ఇప్పుడు పోసారు కదా, ఆ మ్యాట్ పిండి. చూడండి పిండి ఎలా ఉంది, పాలకోవ లాగా ఉంది కదా. పాలకోవ కావాలా? పాలకోవ కావాలంటే కామెంట్ చేసేయండి, ఈ పాలకోవను పంపించేస్తాము. ఇంకా అట్లాగే ఇంకా ప్రతి ఒక్క మ్యాట్ ఊడ్చేసి ఇంకా అదే మసలు పోసేయాలన్నమాట. మ్యాట్ చూడండి ఎంత నీట్గా ఊడ్చేస్తారు మా వారు. ఫస్ట్లో మనం వేసేటప్పుడు ఎలా ఉంటుందో మ్యాటు, పని అంతా అయిపోయిన తర్వాత కూడా మ్యాట్ అదే స్థితిలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు గమనించారో లేదో, మేము ఫస్ట్ మ్యాట్ వేసినప్పుడు ఇదే మసలు ఉంటుంది, మళ్ళీ మేము పని అంతా అయిపోయేటప్పుడు మ్యాట్ అయితే ఇదే మసలు ఉంటుంది అనమాట. అట్లా పాము లేదులే, ఊరికి చెప్తున్నాడు కానీ. ఇంకా మా వారు మ్యాట్లు ఊడ్చేస్తున్నారు కాబట్టి ఇంక నేను కూడా వెళ్ళి మ్యాట్లు అయితే ఊడ్చేయాలి ఇప్పుడు. చూడండి ఈరోజైతే మా కాయ బాగుంది కాబట్టి ఒక రకంగా పిండి అయితే వచ్చింది. చాలామంది జతకు ఒక క్యాన్ తీసుకుంటారు, కొంతమంది అయితే ఇంకా కాయ బాగుంటే మనిషికి ఒక క్యాన్ అయితే తీసేస్తారు అనమాట. మొత్తం పిండి 3 మ్యాట్లు పిండి అనమాట ఇప్పుడు ఇది. అలాగే మొత్తం మా వారు వేసుకున్న మ్యాట్లు ఏంటంటే 12 మ్యాట్లు అయితే వేసుకున్నారనమాట ఈరోజు. మామూలుగా అయితే మేము 13, 14 వేసుకుంటాము, తాడు బట్టి వేసుకుంటాం అనమాట. ఈరోజు తాడు తక్కువ ఉంది కాబట్టి 12 మ్యాట్లు అయితే వేసుకున్నాము. మొత్తం 12 మ్యాట్లు పిండి మొత్తం అయితే ఇప్పుడు ఇంకొన్ని చూపిస్తా చూడండి. ఇప్పుడైతే కొన్ని మ్యాట్లు అయితే ఊడ్చేసామన్నమాట. ఇప్పుడైతే మా వారు మొత్తం మ్యాట్లన్నీ ఊడ్చేసారు. మా వారు మ్యాట్లన్నీ ఊడ్చేసిన తర్వాత మా వారి పిండి అయితే అది వచ్చేసింది అనమాట. ఆ మ్యాట్లే కనిపిస్తుంది, ఇదంతా మా వారి పిండి అనమాట. మొత్తం ఈ మ్యాట్లు పిండి 12 మ్యాట్లు పిండి అనమాట. ఇవతలు వచ్చి నా పిండి అనమాట. నేను కొన్ని అయితే మ్యాట్లు అయితే ఊడ్చాను, కొన్ని అయితే ఇంకా ఊడ్చలేదనమాట. ఇప్పుడైతే ఆ మ్యాట్లు ఎలా ఊడ్చాలనేది ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తా, వచ్చేది. ఫస్ట్ అయితే మ్యాట్ని అయితే ఇలా పట్టుకోవాలన్నమాట, 2 సైడ్లు. ఇలా అంటే ఈ పిండి అంతా ఒక సైడ్కి వస్తుంది అన్నమాట.
వచ్చిన తర్వాత ఇలా తెల్లగా ఉండే పాలు మట్టి మట్టిగా అయిపోతాయి. ఎందుకంటే ఈ సైడ్ అయితే మట్టి ఉంటుంది అనమాట, అందువల్ల ఫస్ట్ ఇక్కడైతే ఇలా పట్టుకోవాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కొంత పిండి, అది కూడా ఊడ్చి వీటిలో వేయాలన్నమాట. ఈ వారు తీసుకోవాలన్నమాట ఈసారి. అలా ఇంక ఈ పిండి అంతా ఇలా ఊడ్చేసుకోవాలి. ఇది అనేది ముందు పట్టుకి ఇట్లా రావాలన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మసలు ఈ పక్క ఉంచుకోవాలి. అంతే అనమాట మ్యాట్ వచ్చడం. చూడండి నా పిండి అంతా ఒక ప్లేస్కి అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంక నెక్స్ట్ మ్యాట్ ఉంది కాబట్టి ఇంక ఈ మ్యాట్ కూడా వచ్చేస్తాము. అలా అంటే పిండి అంతా ఒక సైడ్కి అయితే వచ్చేస్తుంది అనమాట, ఒక ప్లేస్కి. మనం ఊడ్చేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. మనం ఎప్పుడు ఊడ్చాలనే ఈ సైడే పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలాగే పట్టుకొని ఈ వారే రానియాలి చెయ్య, అప్పుడే పిండి బాగా వస్తుంది అనమాట ఊడ్చేదానికి. ఈ బ్యాక్ సైడ్ కూడా పిన్ ఉంటుంది అనమాట, అందువల్ల బ్యాక్ సైడ్ కూడా ఊడ్చుకోవాలి. ఈ పిండిని ఎత్తి ఇప్పుడు దీంట్లో పోసుకుంటాం అనమాట. ఎందుకంటే ఒకటేసారి 2 మ్యాట్లు ఎత్తుకొని పోయి అక్కడ వేసేద్దాము. ఇంక ఈ పిండి నీట్గా దీంట్లో ఉంచుకోవాలి. చూడండి ఫైనల్ మ్యాట్ అయితే ఎలా ఉందో. ఫస్ట్ మనం ఎప్పుడు ఇలాగే వేసాము, లాస్ట్ పని అయిపోయేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అనమాట మ్యాట్. ఇప్పుడైతే నేను వచ్చాను కదా, ఆ పిండి అంతా తీసుకెళ్ళి మనం ఒక మ్యాట్లో అయితే పోయాలన్నమాట. ఇలా చేయబట్టుకొని ఇలా పైన కింద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ మ్యాట్లు అయితే పోసేస్తున్నారు పిండి. ఫైనల్ అయితే మ్యాట్లు అయితే ఊడ్చేసాను అనమాట. ఈ పని ఏంటంటే 3 ప్రాసెస్లు అయితే జరుగుతుందన్నమాట. ఒకటి వచ్చి ఫస్ట్ పాలు అయితే తీయాలి. పాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, బొప్పాయి పాలు తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగ మ్యాట్లు అయితే ఊడ్చుకోవాలన్నమాట. ఊడ్చుకొని ఇందులో అయితే పోయాలి. అది 2వ ప్రాసెస్ అనమాట. 3వ ప్రాసెస్ ఏంటి అంటే ఈ పాలన్నీ కలిపి ఒక క్యాన్లో అయితే పోయాలన్నమాట. అది 3వ ప్రాసెస్. ఆ 3 ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే పని కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే 2 ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక ప్రాసెస్ ఉంది. ఏంటంటే ఈ పాలన్నీ క్యాన్లో అయితే పోయాలన్నమాట. ఇప్పుడైతే నా పాలన్నీ చూపిస్తా, చూసేయండి. ఏంటక్క నువ్వు తీసేటప్పుడు తెల్లగానే ఇప్పుడేంది ఇలా ఉన్నాయని అనుకుంటారా? మనం మ్యాట్లు ఊడ్చేటప్పుడు పిండి కింద సైడు మట్టి ఉంటుందన్నమాట. ఊడ్చేటప్పుడు ఆ మట్టి అంతా వస్తుంది కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మేము మట్టి లేకుండానే ట్రై చేస్తాం, బట్ ఇలా వచ్చేస్తుంది, ఇంకేం చేయలేమన్నమాట. చూసారు కదా నా మ్యాట్లని చూపించేసింది. పాలు తీసేటప్పుడు ఎలా ఉంటుందో పని అయిపోయేటప్పుడు కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట మ్యాట్లు. ఇప్పుడు ఈ పాలన్నీ ఇంక మనం క్యాన్లు అయితే పోద్దాం. ఇప్పుడైతే క్యాన్లు అయితే పాలు అయితే పోస్తున్నారనమాట. క్యాన్లో ఉన్న వాటరు 2 వాటర్ పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. వాటర్ 2 పెట్టేసి ఇంక పిండి అయితే పోసేయాలన్నమాట.
పిండి పోసేటప్పుడు పైన ఒక మనిషి ఇలా పట్టుకోవాలి, కింద ఒక మనిషి ఇలా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకుంటే పిండి జాగ్రత్తగా క్యాన్లో అయితే పోయొచ్చు. ఇప్పుడైతే మా వాళ్ళు పిండి అయితే పోస్తున్నారనమాట. ఇప్పుడైతే పిండి అంతా క్యాన్లు అయితే పోసేసారనమాట. ఇలా పోసిన తర్వాత ఒక అర్ధ క్యాన్ అయ్యిందంటే మళ్ళీ మనం కట్టితో అయితే గెలబెట్టాలి. ఎందుకంటే నీళ్ళు పిండి అంతా మిక్స్ అవ్వాలన్నమాట, బాగా కలిసిపోవాలి. అందువల్ల అయితే కలబెడతారు. ఒకరు పిండి అయితే పోసేసారనమాట. మా వారు పిండి అయితే పోసేసారు క్యాన్లో. ఇంకా నా పిండి అలాగే ఉంది. ఇప్పుడు ఈ క్యాన్లో పిండి అయితే పోసేసారు. అదండి ఇంక వీటిలో వచ్చి కట్టి తీసుకొని గెలబెట్టాలన్నమాట. కట్టితో గెలబెట్టిన వెంటనే పాలు నీళ్ళు మిక్స్ అయిపోతాయి, బాగా కలిసిపోతాయి. అదే కట్టి, ఆ కట్టితో ఈ పాలను అయితే గెలబెడతారనమాట. బాగా మిక్స్ చేయాలి. మిక్సింగ్ 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 మిక్సింగ్. చూడండి లోపల శబ్దం మీకు వినొస్తుందో లేదో. ఇప్పుడు బాగా కలిసిపోయింటుంది అనమాట. లోపల పిండి నీళ్ళు రెండు కలిసిపోయింటాయి. రండి లోపల కలిసిపోయాయి, అందుకే బురుగు కూడా వస్తుంది. ఇప్పుడు ఆ కొరవకి ఇంక ఈ పిండి అయితే పోసేస్తారనమాట. అలా చెయ్యేసి పట్టుకుంటే క్యాన్ అయితే పైకి లేస్తుంది, బరువు అనిపించదు. ఇప్పుడైతే పిండి అయితే కొంచెం ఎత్తు పోస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒకవేళ కింద పోతుంది అని మనకు అనిపిస్తే అలా పోసేయాలి. మామూలుగా ముగ్గురు ఇద్దరు అన్న పట్టుకోవచ్చు, కానీ నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఇంక మా అత్త మా ఇద్దరే పట్టుకోవాలన్నమాట మ్యాట్ని. అందువల్ల అయితే కింద పోతుందని పిండి వాళ్ళు కొంచెం తీసేస్తున్నారు అనమాట మా వారు. ఆ పిండి తీసేసి క్యాన్లో పోస్తున్నారు, సైడ్ పోకుండా. ఇంత కష్టపడి తీసింది ఆ పిండి కోసమే అనమాట. ఇంకా అది మొత్తం పోతే ఇంక మళ్ళీ మాకు చిన్న బాధ కదా. ఇప్పుడు నా పిండి కూడా క్యాన్లో పోసేస్తున్నారు. నేను చెప్పాను కదా మ్యాట్కి హోల్ ఉంటుందని, ఆ హోల్లోంచి ఇప్పుడు పిండి అంతా క్యాన్కి అయితే వెళ్తుంది. ఇంక ఈ మ్యాట్ని నీట్గా ఉడిచేస్తాను అన్నమాట. ఇంతటితో బొప్పాయి పాలు కంప్లీట్ అనమాట పని అయితే. ఇంక ఇదే అనమాట ప్రాసెస్. ఇంక ఈ బొప్పాయి పనిలో ప్రాసెస్ ఏమి ఉండదు. ఇంక ఈ పాలు ఈ మ్యాట్లన్నీ కట్టి మనం మ్యాక్సీలో వేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. చలో ఇప్పుడు పిండి చూపిస్తా చూడండి. చూడండి పిండి మొత్తం పిండి అయితే ఎంత వచ్చేసింది అనమాట. మొక్కల క్యాన్ అయితే వచ్చేసింది. మొక్కల క్యాన్ కదా ఇది, మొక్కల క్యాన్ అయితే వచ్చేసింది అనమాట. నాది మా వారి ఇద్దరిది కలిపి ఈ క్యాన్ నిండా తీస్తే మాకైతే 50 కేజీలు అయితే వస్తుంది. ఒక క్యాన్ 50 కేజీలు అయితే వస్తుంది అనమాట. మాకు 50 కేజీలో కూడా మళ్ళీ 3 కేజీలు అయితే తీసేస్తారు. ఎందుకంటే మామూలుగా ఖాళీ క్యాన్ వచ్చి 3 కేజీలు వస్తుంది అనమాట. అందువల్ల 3 కేజీలు తీసేసి మాకైతే
క్యాన్ అయితే వేస్తారు. ఈ పాల తూకం అయితే పడుతుంది అనమాట. మాకు కేజీ వచ్చి 25 రూపాయలు ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఎంత అవుతుందో వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. మొత్తం క్యాన్ వచ్చి 50 కేజీలు, మాకు కేజీకి 25 రూపాయలు ఇస్తారనమాట. అప్పుడు మాకు ఒక క్యాను ఎంత రేటు పడుతుంది వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంత పైన అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అంతే, ఇక్కడ మా క్యాన్ అయిపోయింది, మా పిండి అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే బొప్పాయి పళ్ళు ఎలా క్లీన్ చేయాలి ఏంటి అని మొత్తం అయితే చూపించేస్తాను కదా ఈ వీడియోలో ప్రాసెస్ అన్ని. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీకు మాత్రం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ ఆర్తి వ్లాగ్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్.